గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం హైత్నగర్ ఏరియాలో ఉన్నాము. కుంట్లూరు దగ్గర రావి నారాయణ రెడ్డి కాలనీలో మనం ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 6,000 గుడిసెలకు పైగా ఇక్కడ ఉంటాయన్నమాట. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. 6,000 గుడిసెలు వేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఉండేటోళ్ళు మొత్తము లేబర్ పని చేసుకుంటూ ఉంటారు అనమాట. రోజువారీ కూలీ పనికి వెళ్తూ ఉంటారు. ఏం జరిగిందో తెలియదు. ఈరోజు దాదాపుగా 1 గంటన్నర 2 గంటల క్రితం అయితే గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అమ్మ, మీ పేరు? నా పేరు శిరీష అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మ ఇక్కడ? మేము ఉండబట్టి 3 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అవుతుంది. అసలు చెప్పండి. ఆ మంట ఎట్లా వచ్చిందో కూడా మేము చూడలేదు. పాప పడుకుంది ఇంట్లో, మేము పడుకున్నాము. పక్కన వాళ్ళుండి మంట వస్తుంది అనగానే నేను ఏం తీయకుండా పాపను ఎత్తుకొని నాకు 2 పిల్లలు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయాను. నేను కట్టుబట్టలు సహా బయటకు వెళ్ళిపోయినాం. ఈ ఒక్క వస్తువు కూడా లేదు. బంగారం ఉంది, పైసలు ఉన్నాయి, ప్రతి ఒక్క సామాన్ ఇక్కడ ఉంది మాది. మేము ఏం తీయలేదు, ఏం తీసుకోలేదు, బయటకు వెళ్ళిపోయాం. మా లీడర్లు వచ్చి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేయడం, వైరంజర్ వచ్చినాక ఇవన్నీ ఆగినాయి. లేకపోతే ఇవన్నీ కాలిపో మా లెక్క అందరు అయిపోతుండే రోడ్డు మీదకి. అసలు మేము వచ్చి 3 ఇయర్స్ కరెంట్ లేదు, మాకు నీళ్ళు లేవు, ఏం లేవు. అయినా ఇక్కడ పిల్లలు వేసుకొని ఇక్కడనే ఉంటున్నాం. పాప పుట్టింది కూడా ఇక్కడే. నాకు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంటాం. పాపకి 1.5 years, పాపకి, బాబుకి 4 years. ఆ పిల్లల స్కూళ్ళు అన్నీ ఇక్కడే మాయి. ప్రతి ఒక్క వస్తువు సామాన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మాయి. మేమేం తీయకుండా వెళ్ళిపోవడం వల్ల మాకంత నష్టం జరిగింది. మరి ఈ అధికారులు ఏం చేస్తారో ఏమో తెలియదు, కానీ మాకు చేయడానికి కోరుతున్నాము. అమ్మ, ఇప్పుడు ఇక్కడ మంటలు అంటుకున్నప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? మీ గుడిసెలోనే ఉన్నారా? గుడిసెలోనే ఉన్నాం. మేము పడుకున్నాం గుడిసెలో. ఎంత అవుతుందమ్మ టైం? కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 అవుతుంది. మధ్యాహ్నం 1 అవుతుంది. 1 అవుతుంది. అంటే ఎవరన్నారు? అరిసిరా ఇట్లా అంటుకునే గుడిసెలని? అక్కడ పక్కన ఒక ముసలాయన పడుకున్నాడు మంచం వేసి. మంట అనగానే బయటకు కూరుకొచ్చి మా అప్పటికే సిలిండర్లు పేలుతూనే ఉన్నాయి. మేము బయటకు వెళ్ళిపోయినాం పిల్లలను తీసుకొని. ఏం వస్తువులు కూడా తీసుకోలేదు మేము. ఇంకా అంటే ఇప్పుడు సిలిండర్లు పేలడం అంటే ఎవరైనా కావాలని చేసినట్టు అనిపిస్తుందా, లేకపోతే అనుకోకుండా జరిగింది అనిపిస్తుందా? అది ఎట్లా అయిందో తెలియదు అన్న అసలు మాకు. అది మంట రావడం వల్ల మేము బయటకు వచ్చినాము. అది చిన్న గ్యాస్లు పేలడం తోటి ఒకటి అన్ని పేలిపోయినాయి. ఇంకా గ్యాస్లన్నీ అంటే ఇప్పుడు ఒకటి పేలినాయి అంటే అన్ని సిలిండర్లు ఒకటే దగ్గర అయితే ఉండవు కదా? లేదన్న, అది పేలి దీని మీద పడడం, ఇది పేలి అట్లా పడడం వల్ల పెద్ద మంటలు వచ్చినాయి. ఎంత చల్లారిపినా కానీ అవి చల్లారడానికి చాలా ట్రై చేసినాం కానీ అవి కాలేదు. పెద్ద మంటలు వచ్చేసినాయి మొత్తం. అట్లా అని చెప్పేసి మేము బయటకు వెళ్ళిపోయినాం. ఇంకా ఇప్పుడు మీరు మంటలు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం కానీ, అంబులెన్స్కి ఫోన్ చేయడం కానీ ఇట్లా ఎవరైనా చేసిరమ్మా ఇక్కడ ఉండేటోళ్ళ? చేసిరన్న. అక్కడ మా ఫైర్ ఇంజర్కి మా లీడర్లకి ఫోన్ చేసినాక లీడర్లు వచ్చి పోలీసు వాళ్ళకి, ఫైర్ ఇంజర్లకి, అంబులెన్స్కి ఫోన్ చేస్తే అవన్నీ వచ్చి ఆపడం తోటి మాకు ఇక్కడ వరకు ఆగినాయి. లేదంటే అంతా పోవు. దాదాపు ఎన్ని గాలు ఉండొచ్చు అమ్మా ఇప్పటి వరకు అయితే? దాదాపు 400 పైగా కావచ్చు అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు బొత్తుల బాబయ్య. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? దాదాపు 3 సంవత్సరాలు. ఇప్పుడు సిలిండర్ వేలి కాలిపోయినా అని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అసలు? నిజమేనండి. లేకపోతే మాకెందుకు ఈ అగసాట్లు? నాలుగు అగసాట్లు పడి చిన్న పిల్లలు, నేదర పిల్లల్ని కూడా వేసుకుని నానా బాధలు పడతా ఎంతో ఘోరంగా ఉంటున్నాం ఇక్కడ. పావనక తేలనక చేతులు కూడా బొబ్బలు పోయేటట్టుగా చూడు, చెట్లు కొట్టుకుని ఉన్నాం. గుడిసి మీరు ఏం పని చేస్తారు బాబాయ్? ఏం పని ఉంది, కూలి 4 నీ పొట్టోళ్ళు పిలిస్తే పోవటం లేకపోతే లేదు. ఏం పని చేసే పని. ఇప్పుడు ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఉంటారు కదా, కరెంట్ ఏమైనా ఉందా మీకు? కరెంట్ లేదండి. ఎట్లా ఉంటున్నారు మరి 3 సంవత్సరాలు? అంటే చిన్న బల్బులు కొనుక్కొచ్చుకుంటున్నాం ఎవరి కోళ్ళని. 350, 400 ఆ బల్బు తెచ్చుకునేది, పెట్టుకునేది ఉంటుంటాం. ఇక అంతే. సోలార్ బల్బులు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఇక్కడనే ఉన్నారా? మీ గుడిసె దగ్గర ఉన్నారా మీరు? అదిగా అక్కడే ఉండను నేను. మేమంతా వచ్చేదాకా మంట దోమను వేరే భయంకరంగా వచ్చి గుండె కూడా ఆగిపోయినంత పని అయిపోయింది. అంటే ఇప్పుడు సిలిండర్ అయినా బాబాయ్ కారణం ఏంది అసలు? ఈ గుడిసెలు కాలిపోవడానికి సిలిండర్ మరి పేలి మేము ఇక అయ్యే అని అనుకుంటున్నాం. శబద్ధం భయంకరంగా ఉంది. ఇప్పుడు మీకు పక్కనే దూరం నుంచి వచ్చింది ఆ సౌండ్? మీకు కాలిపోయిన ఇటు నుంచి వచ్చింది. మేము అలాగే అక్కడ ఉంటాను నేను. వాళ్ళ గుడి చల్లైతే తలుపు చూడు, అక్కడ ఉండ. అంటే మీకు అర్థం కాలేదా సిలిండరే వేలింది? ఏమైంది భయంకరంగా ఎవరి కోళ్ళమే పైకి లేచిపోతే మంటలు భయపడుతుంది. ఎవరి కోళ్ళ మొత్తం పైకి లేచిపోయింది, ఇటు పడిపోతుంది మంట కూడా. దాన్ని కుడితే భయపడి ఎవరి కోళ్ళమే పిల్లల నుంచి అల్లని వేసుకుని ఎవరి కోళ్ళ ఉరుగుతామే. ఇంక చేసేది ఏముంది? మేము దిక్కులేని పిల్లలు అయిపోతాం. ఇక్కడ అడుగు అయిపోయా. మీకు గుడిసె కాలిపోయింది కదా, మీకు ఎంత నష్టం జరిగి ఉండొచ్చు బాబాయ్ మీ ఇంట్లో? అంటే మీ గుడిసెలో సామాన్ ఎంత? ఒక్కొక్కరికి బాగానే నష్టమేనండి.
మీరు ఇక్కడనే ఉంటారా మీరు? ఈయనే ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను ఇప్పటికీ హైదరాబాద్ వచ్చి 15 సంవత్సరాలు దాటింది. ఈడ వచ్చి గుడిసి వచ్చి 15 సంవత్సరాలు, మన ఈడికి వచ్చి 3 సంవత్సరాలు దాటింది. అంటే ఏం జరిగింది అన్న? ఇప్పుడు కొంతమంది సిలిండర్ వల్ల నేను సిమెంట్ షాప్, నేను డ్రైవర్, నేను ఓకే, నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. నాకు ఆల్రెడీ ఇంటికి పోయి తానే చేసి ఇప్పుడు వచ్చిన నేను చూసేవారికి మొత్తం గుడిసెలు మొత్తం పోయి జంగల్ అయిపోయింది. నాకు చూసేవారికి నాకే కొంచెం చాలా భయంకరంగా నాకు అనిపించింది. నాకు చెప్పండి మీరే. ఇంకా మీరు ఎప్పుడు వచ్చారు? అంటే మంటలు అంటుకున్న టైంలోనే వచ్చారా లేకపోతే అంత అయిపోయినాక వచ్చిన నేను సార్? నేను అయిపోయినాక వచ్చిన నేను. మీరేం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్ నేను. సిమెంట్ బత్తాలు అమ్మాలి నేను. ఓకే. అంటే మీకు ఏమైనా ఈ సిలిండర్ వల్ల కాకుండా వేరే తీరు కూడా కాలిపోయే అవకాశం ఉందని అట్లా ఏమైనా అనిపిస్తుందా మీకు? అట్లేం లేదు కానీ అసలు ఏదో ఒకటి కొంచెం ఎవడో నాకు కొంచెం పెట్టిండా అని అనిపిస్తుంది. నా ఆలోచన నాకు అనిపిస్తుంది. నాకు నా ధోరణిలో అది. అంటే మీకు అనిపించడానికి ఏమైనా కారణం గతంలో ఎవరన్నా వచ్చి ఏదన్నా చెప్పడం ఇక్కడ తీసేయాలని? అయితే ఇప్పుడు 3 సార్లు కానీ రోడ్డు పెట్టాలి కానీ ఇంతవరకు అసలు పెట్టలే. కానీ ఎట్లా జరిగిందో అసలు మాకే అది ఆలోచన నాకు రావడాలి. నాకు కూడా చెప్పాలంటే ఒకసారి చెప్పలేం కదా సార్, మీకు కూడా చెప్పలేను నేను. మొత్తం ఎన్ని గుడిసెలు ఉంటాయి అన్న ఇక్కడ? ఇక్కడ మొత్తం 7,000 గుడిసెలు చిల్లర ఉంటాయి సార్. ఇది 7,000 చిల్లర ఉంటాయి. చిల్లర ఉంటాయి. 11 ఎకరాలు అంటే మీరే చెప్పండి. ఇంకా కొన్ని గుడిసెలకు ఇయ్యలేదు, కొన్ని గుడిసెలకు 45 గజాలు కొలిచిచ్చిండ్రు. ఓకే, వాస్తవం అది. అంటే కొన్ని గుడిసెలు కొలిచారు, కొన్ని గుడిసెలు కొలవాలి అంటే ఎంతమందికి రావచ్చు? దాదాపు ఒక 2,000 మందికి అట్లా గుడిసెలు కొలిచిచ్చారా? దాటింది అది దాటింది. అంటే ఒక 500 దానికి కొంచెం రోడ్డు బిట్లే ఇయ్యలేదు తప్ప, కానీ మిగతా మొత్తం ఇచ్చిండ్రు వాళ్ళు సార్లు. ఓకే, అంటే రోడ్ సైడ్ ఉన్న వాటికి కొంచెం పెండింగ్ పెట్టారు అన్నమాట. పెండింగ్ పెట్టిండ్రు అంతే. అంటే ఇప్పుడు మిగిలిన గుడిసెల వాళ్ళకు ఇక్కడ లేదు, ప్లేస్ లేదు, వెళ్ళిపోవాలి, కొలిచిచ్చిన వాళ్ళకే ఉండాలని ఎవరన్నా సార్ అనలే, వాళ్ళు ఎవరు కూడా అనలే. కానీ దాన్ని పెండింగ్ పెట్టి దాన్ని వివరంగా దాన్ని ఎవరు ఉంటారో దాన్ని బట్టి లెక్క చేస్తాం ఇస్తాం అని ఇంతవరకు అంటారు తప్ప, కానీ ఇవన్నీ కూడా ఉద్దేశం కూడా ఏ సార్ కూడా అనలేదు వాస్తవం చెప్పాలంటే ఇంతవరకు కూడా. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇప్పుడు 3 సంవత్సరాలు అన్న ఉండబట్టి చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న కాంచి ఉంటాను. ఏం జరిగిందంటే మీ ఎవరో లేవన్నా అందరం డ్యూటీలో పోతాం, స్కూల్ హౌస్ కీపింగ్ పని చేసుకుంటాం. మేము పోయి ఎత్తాక అన్ని అంటుకుని ఫోన్ చేసి చెప్తే ఎక్కడో అక్కడికి వస్తే లోపలికి వచ్చే అర్థం కాకుండా రోడ్డు మీద నాపు చేసిర్రు అన్న. అన్ని అంటుకొని పోయినాయి. పిల్లలు ఆగమవుతారేమో అని ఎండాకాలం సెలవులు ఇచ్చిర్రు, పిల్లల కోసం దారితే పిల్లలు కూడా రోడ్డు తరనిచ్చిర్రు. ఇప్పుడు మా పరిస్థితి ఏం చెప్తారో చెప్పి మీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారమ్మా? ఈ గుడిసెలలో ఉండేటోళ్ళు ముసలు ముట్టలు ఉన్నారు, అందరు పోలు కొట్టిర్రు అన్న. లేకుంటే మీరు రాకపోదు, ఎక్కడ అక్కడికి వచ్చినావు, మీ ఒక్కొక్కలం అయిపోయినావు. అంటే ఎట్లా జరిగిందమ్మా? అంటే సిలిండర్ పేలిందని అంటున్నారు. సిలిండర్ పేలిందంటారు అన్న, సందు నుంచి వచ్చిందట. అది ఎక్కడ సిలిండర్ కూడా మాకు తెలియదు. పొద్దున పోతే సాయంత్రం మొత్తం ఇంటికాడ కూడా ఉండం, కష్టం ఒక్కరాడు ఇంటికాడ ఉంటే మాకు వెళ్ళనే వెళ్ళదన్న. అంటే మీకు ఇక్కడ ఉండేటోళ్ళకి ఏమైనా అనుమానాలు లాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? అంటే సిలిండర్ పేలిందని లేకపోతే ఎవరైనా పడనోళ్ళు ఎవరైనా ఇట్లా చేసిరని మీకు అట్లా అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ మీద అనుమానం అయితే ఏమనిపిస్తలేదు, కానీ ఏమనంటే గవర్నమెంట్దే. ఇక ఇప్పుడు మీరు 3 సంవత్సరాల నుంచి ఉంటారు కదా, మధ్యలో ఎవరైనా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండొద్దు అట్లా గుడిసె బీకేలో ఎవరు ఉండొద్దు అనలే, ఎవరు అనలే. వేసిన గుడిసెలు వేసినట్టే ఉన్నాయి అన్న, ఎవరు ఏమనలే. వాళ్ళు కూడా 40-45 గజాలు ఇచ్చిర్రు. వేసుకోవాలంటే పైసలు లేక ఇళ్ళల్లో పని చేసి పోతాం, ఆడిని తెచ్చుకొని వేసుకున్నాం. గ్యాస్ మొదలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, పిల్లగళ్ళ కాగితాలు ఉన్నాయి, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు అవన్నీ ఇళ్ళనే ఉన్నాయి అన్న. ఎట్ట కాలింది తెలియదు. కాలినాక మీ గుడిసె కాలింది అంటుకు వచ్చినాం. గ్యాస్ మొదలు, బియ్యం, మంచాలు, చెద్దార్లు ఏమి లేవన్న. ఇగో అది ఇట్లా ఉన్నది. మీ ప్లేస్ ఎక్కడమ్మా? ఇక్కడ ఇదేనా? ఇదే అన్న. అంటే ఇప్పుడు నాకు కూడా మొగలు లేడు, నా భర్త లేడు, 20 ఏళ్ళు అవుతుంది. నా కొడుకు 15 చదివి జాబు రాలే, సుతార్ పనికి పోయిండు అన్న. పేదల్లో ఇప్పుడు మీ ఇంట్లో ఏమేమి ఉంటాయమ్మా? అంటే టీవీ, ఫ్రిడ్జ్, మంచం ఇట్లా లేవు అన్న. ఫ్రిడ్జ్ లేవు, టీవీ లేదు, కానీ గ్యాస్ మొద్దు ఉన్నది, కాగితాలు పోయినాయి, మంచాలు, బట్టలు, బియ్యం అవన్నీ కాలిపోయినాయి అన్న. మీకు కరెంట్ లైన్ ఉందా ఇక్కడ? కరెంట్ లైన్ లేదు. దీపం పెట్టుకొని, చిప్పల నూనె పోసుకొని దీపం పెట్టుకొని దోమ తెరలు కట్టుకొని పండుకున్నాం అన్న. పావు కానరాలే, పురుగు కానరాలే, ఏది లేదు. ఇగో బాత్రూమ్లు కట్టుకోవాలంటే కూడా బాత్రూమ్లు కట్టుకున్నాం. ఇట మధ్యాహ్నం టైంలో పరిస్థితి ఎండ వేడిమి కావచ్చు, ఎవరో తెలియకుండా మరి ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించారో తెలియదు, లేకపోతే ఉన్న గ్యాస్ వల్ల ఏమన్నా ఇబ్బంది అయిందో తెలియదు పరిస్థితి. కానీ 30-40 కాదు, దగ్గర 200-250 గుడిసెలు తగలబడ్డాయి. ఉన్న సామాను గుడిసెలకు పైగా కాలిపోయినాయి. 200 గుడిసెల పైగానే కాలిపోయినాయి ఒక వరుసకు చూసినా. అంటే ఇప్పుడు మీరు ఉద్దేశపూర్వకంగా అంటున్నారు, అంటే అట్లా చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న? అసలు
ఇక పరిస్థితి ఇళ్ళ ఏమన్నా ఉన్నోళ్ళు కానీ లేకపోతే ల్యాండ్ ఇష్యూ ఉన్నోళ్ళు కానీ ఉంది దీని మీద పరిస్థితి అట్లా. ఇప్పుడు మీరు ఎంత కాలం నుంచి ఉంటారు ఇక్కడ? మొత్తం 3 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. 3 years నుంచి. దాదాపుగా ఎన్ని వందల గుడిసెలు ఉంటాయి? అంటే వేలల్లో ఉన్నాయా, వందల్లో ఉన్నాయా? 6,000 గుడిసెలు ఉంటాయి. 6,000 గుడిసెలు. గుడిసెలు ఉంటాయి. 6,000 గుడిసెలు మొత్తం 3-4 years నుంచి ఇక్కడ ఉంటారా, లేకపోతే మధ్యలో కొత్తగా వచ్చిన వాళ్ళు? 3-4 years నుంచి ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ ల్యాండే కదా ఇది? అవును. మీకు అలాట్మెంట్ చేసిందా మొత్తం ప్లేస్లో ఎవరెవరికి ఎంత అని? పార్టీ తరపు నుంచి ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు 200 గుడిసెలు కాలిపోయినాయి కదా, ఎవరన్నా లీడర్స్ రావడం కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని కలవడం అట్లా? ఇంకెవరు రాలేదు. ఇది తరపున సిపిఎం పార్టీ ఇప్పుడే జరిగింది కదా, ఒక 2 గంటల అయింది ఇన్సిడెంట్ జరిగి. వస్తారేమో పోలీసు వాళ్ళు, ఫైర్ వాళ్ళు టైంకి వచ్చారు. జర వాళ్ళ ఆర్ప బట్టి పరిస్థితి ఇట్లా ఉంది, లేకుంటే ఇంకా ఉన్నాయి కూడా మొత్తం కాలిపోయేది. ఓకే. అంటే మీ గుడిసెలు మీ బంధువులే కానీ మీ కానీ ఎన్ని ఉండొచ్చు మీ సొంతంగా? మావి ఒక 6 గుడిసెలు ఉన్నాయి. సొంతంగానే ఉండలేదు, ఎక్కడెక్కడ ఉండి అంతా బాబాయ్ చిన్నమ్మ అనుకుంటూ ఉంటోళ్ళం. ఓకే. అంతే. మీరు ఏం చేస్తుంటారు? మేము బస్సు నడిపిస్తాం, స్కూల్ బస్సు. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? దగ్గర 3.5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి మేము. ఇప్పుడు మీ గుడిసె ఏదన్నా ఇక్కడ ఈ కాలిపోయిన గుడిసె? ఇక్కడ ఇదే మాది. ఓకే. ఇప్పుడు మనం ఉన్న ప్లేసే మీద? అవును. ఓకే. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు ఇది కాలిపోయిన? నేను డ్యూటీలో ఉన్నా, ఫోన్ చేస్తే నేను ఇంకా ఇమ్మీడియట్లీ వచ్చేసిన డ్యూటీ నుంచి. అంటే ఎవరు ఫోన్ చేశారు అన్న? మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఇట్లా గుడిసెలు తగలబడిపోయినాయి, తొందర రారా అంటే వచ్చినాము. వచ్చే వరకు మొత్తం కాలిపోయింది. ఇక కుండలు మట్టి కుండలు ఉంటాయి, అయితే నేను పొయ్యి పెట్టుకునే వంట చేసుకుంటాము. ఓకే. ఇంకా మొన్ననే జస్ట్ మా అమ్మని కూడా ఊర్లో వదిలొచ్చిన, 8 రోజులు అయింది. మా అమ్మ ఉంటే కూడా ఇందులోనే ఉండేది, ఇంకా వదిలొచ్చిన ఊర్లో. ఎవరెవరు ఉంటారు ఇప్పుడు ఈ గుడిసెలు? ఎంతమంది ఉంటారు? మా అమ్మ, మా ఫ్యామిలీ 5 ఉంటాం. ఓకే. అంటే మీరు వంట గ్యాస్ సిలిండర్తో చేస్తారా, కట్టెల పొయ్యి మీద చేస్తారా? కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని గుడిసెలు ఉంటాయి అన్న? దాదాపుగా ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 8,000 చిల్లర అన్నారు, అయితే పోయినేమో 400 దాకా అంటున్నారు. ఓకే. పూర్తి తెలియదు, ఇంకా నేను అటు పోలే. పిల్లల సర్టిఫికేట్లు ఇవన్నీ కాలిపోయినాయి. బండి 4 కిలోల బండి, కూరగాయలు అమ్ముకుంటేనే బతికేటోళ్ళం. ఈ బండి గాంచి కాలిపోయింది. ఆ మంచాలు, బియ్యము, డబ్బాలు, ఇంట్లో పువ్వు పెట్టుకున్నాం, అది కాలిపోయింది. ఏం లేకుండా అన్నీ కాలిపోయినాయి సార్. వస్తారు ఏం లేదు, ఇక బట్టలు, బొంతలు అన్నీ చేసుకుంటేనే లేదు, కష్టం. అట్లా ఆడిది మొత్తం కాలిపోయింది. ఎక్కడ ఉండాలో ఏం కాదో అర్థమైతలేదు. అంటే ఇప్పుడు కాలిపోయినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారమ్మా? లేదు అన్న, పనికి వెళ్ళినాం. వస్తారికి మొత్తం మసి అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఈ బండి ఇక్కడే ఉంది కదా, మీరు దీని మీద ఏం చేస్తారు? ఉంది, కూరగాయలు అమ్ముతా. అయితే పిల్లల కాడికి పోయే తారీఖు వస్తారికి కాలిపోయింది. అమ్మోళ్ళ ఇంటికి పోయినా, ఇదంతా బొగ్గ అయిపోయింది. ఇంకేం ఇది లేకుండా అయిపోయింది సార్. మా బతుకులే దీని మీద ఉన్నాం. అంటే మీ వారు ఏం చేస్తుంటారమ్మా? మీరు? మా వారు లేరు సార్, లేరు. మీరు మీ పిల్లలు? మేము మా పిల్లలమే. ఇక్కడ కూరని వచ్చిరమ్మా కాలిపోయిన తర్వాత అధికారులు వచ్చి? ఎవ్వరు రాలే. మా లీడర్లే, పెద్ద లీడర్లు వచ్చిర్రు. ఏం చెప్పారమ్మా వాళ్ళు? ఏం చెప్పిర్రు? ఇంకేం చెప్పలేదు, అయ్యో అన్నారు, అంతే సార్. అంటే ఇప్పుడు కాలిన వాళ్ళకు మేము గవర్నమెంట్ తరఫున ఏదైనా న్యాయం చేపిస్తామని చెప్పేసి అన్నారు సార్. న్యాయం చేపిస్తామని అన్నారు. అంటే మీకు దాదాపుగా ఎంత నష్టం జరిగి ఉండొచ్చమ్మా మీ వరకు అయితే? ఇప్పుడు 1,00,000 రూపాయల దాకా నష్టం జరిగింది సార్. గుడి చేసుకోవడానికి 70,000 అయినాయి. ఇవన్నీ ఖర్చులు, సిమెంట్, బాత్రూమ్లు ఇవన్నీ కట్టుకునేటారు 2 లక్షలు 3 లక్షల దాకా. 3 సంవత్సరాల నుంచి ఇన్నే పడిచేస్తున్నావు. ఈ నెల రోజుల నుంచే ఈ స్కూల్లో అని అమ్మ వాళ్ళు లేక నేను వచ్చిపోవడం అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ఇదే బాధలు. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. 2-3 లక్షల దాకా ఖర్చు అయింది మాకైతే ఇప్పటి వరకు. ఇంట్లో ఏమైనా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ పెట్టుకురామ్మా? టీవీ, వాషింగ్ మిషన్, ఈ కూలర్ ఇలాంటివి? ఎలక్ట్రిక్స్ ఏం లేదు సార్. ఏమైనా మంచాలు, బెడ్షీట్లు ఇట్లా అమ్ముకునేటి అవి ఇవన్నీ పెట్టుకున్నాం. తరాదుల కాంచి అవన్నీ మసి అయిపోయినాయి. ఈ బండి 4 కిలో కొత్త బండి సార్, కొత్త బండి గిట్ట కాలిపోయింది. అంటే ఇప్పుడు కరెంటు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కదమ్మా, కరెంటు ఉందా ఇక్కడ మీకు? కరెంటు లేదు, ఏం లేదు. నీళ్లు లేవు, ఏం లేవు. ఏమైనా మా గౌజ్ కట్టించిరు, కరెంట్ గిట్ట ఏం లేదు. దోమలల్లో నైట్ ఉండడం, పండుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఈయన వండుకుంటాం, ఈయన వండుకుంటాం. ఎన్ని రోజులు కట్టెల పొయ్యి మీద వండుకున్నాం. చిన్న గ్యాసులు ఎత్తుకున్నా, ఆ గ్యాసులు గిట్ట పేలు ఎగిరిపోయినాయి, అంతే సార్. అంటే ఇప్పుడు కొంతమంది వంట కోసము సిలిండర్లు వాడుతారు. ఈరోజు సిలిండర్ వల్లనే కాలిపోయిందని అంటున్నారు కదమ్మా. అంటే మీరు సిలిండర్ వల్లనే అనుకుంటారా, లేకపోతే అనుకోకుండా ఇంకేదైనా జరుగుండొచ్చు అని మీకు అట్లా? ఎవరు అంటు పెట్టారు, అన్నం పుణ్యం భగవంతుడికి కదా సార్. అటు నుంచి మంటగా వచ్చేసిందంట. సిలిండర్ల వల్ల గప్పు అని ఎగిరి అవన్నీ పేలుకుంటే ఇవన్నీ గుడిసెలన్నీ కాలిపోయినాయి సార్. సిలిండర్ వల్ల మా 2 సిలిండర్లు ఉండే, 2 ఎగిరిపోయినాయి. ఎక్కడ పోయినా అర్థమైతలేదు. 2 పోయినాయి. చిన్న 2 ఇట్లా నిండా ఉండే, ఆ 2 ఇట్లా ఎగిరిపోయినాయి. ఒకటి మా అమ్మమ్మది ఉంటే మా అమ్మమ్మది ఒకటి ఉంది. నా 2 ఎగిరిపోయినాయి సిలిండర్లు.